హలో ఆల్ వెల్కమ్ టు ఫోర్ ఫర్ యూ. ఉపేంద్ర ఆ నేమ్ తెలియని డైరెక్టర్ ఉండరు. ఆ నేమ్‌కి ఉండే కల్ట్ ఫాలోయింగ్ ఏ అదర్ హీరోకి ఉండదు. ఏదైనా జోనర్‌ని డిఫరెంట్‌గా అండ్ అది ప్రజలకి ఎక్కేలాగా చూపించాలంటే అది ఉపేంద్ర గారికి మాత్రమే సాధ్యం. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన మీద ఆయనకి ఎంత నమ్మకం ఉందో చెప్పింది. "యూ కాంట్ వాక్ ఔట్ ఆఫ్ హాల్ ఆఫ్టర్ వాచింగ్ మై ఫిల్మ్ అండ్ సేయింగ్ ఇట్ వాస్ ఓకే. యూ ఈదర్ లవ్ ఇట్ ఆర్ యూ అబ్సల్యూట్‌లీ హేట్ ఇట్." నువ్వు నా మూవీ చూసి ఓకే, బాగుంది అన్న ఫీలింగ్‌తో మాత్రం వెళ్ళలేవు. ఒకటి మూవీ అయినా పిచ్చగా నచ్చాలి లేదా చండాలంగా ఉందని చెప్పాలి. అలాంటి బోల్డ్ స్టేట్మెంట్స్‌ని పాస్ చేయడం ఆయనకు మాత్రమే కుదురుతాయి. అసలెవరు ఈ ఉపేంద్ర? ఎందుకు అతని ఫిల్మోగ్రఫీ అంత డిఫరెంట్‌గా ఉండిద్ది? ఎందుకు ఆయన ఫిలాసఫీ డిఫరెంట్‌గా ఉంటాయి అనేది కొన్ని రీజన్స్ చెప్పుకొని చూద్దాం. 1968లో సెప్టెంబర్ 18న కర్ణాటకలో జన్మించారు ఉపేంద్ర. బీకామ్ చేసి సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఫస్ట్ ఫిల్మ్ రైటర్‌గా స్టార్ట్ చేసి అండ్ తర్వాత డైరెక్టర్‌గా తన కెరీర్‌ని అందుకున్నారు. 'ఓం', 'ఉష్', 'ఏ', 'ఉపేంద్ర' లాంటి కల్ట్ మూవీస్ తీసి తనకంటూ ఒక బ్రాండ్‌ని తెచ్చుకున్నారు ఉపేంద్ర గారు. వై హిస్ ఫిల్మోగ్రఫీ వాస్ డిఫరెంట్. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తుంటే ఎవర్రా బాబు ఇలాంటి మూవీస్ కూడా తీస్తున్నారని ఫీలింగ్ వచ్చేది. కానీ ఎప్పుడైతే ఆయన మూవీస్‌ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టానో అందులో ఉన్న డీప్ రూట్ మీనింగ్ అర్థమైంది. ఆయన ఫిల్మ్ అప్రోచింగే డిఫరెంట్‌గా ఉండిద్ది. ఇంటర్వెల్‌లోనే ఎండ్ కార్ట్ వేస్తే ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉండిద్దో చూడటం. యూఏ టీజర్‌కి కూడా అసలు ఆడియోనే ఇచ్చాడు. వీడియో కూడా ఏం లేదు. సో, అలాంటి స్టైల్ ఉండేది ఆయనకు మాత్రమే. 6 రీజన్స్ వై హిస్ ఫిల్మ్స్ ఆర్ గెట్టింగ్ పాపులర్. హి ఈస్ టెల్లింగ్ సంథింగ్ టు అవర్ సొసైటీ. యాక్చువల్లీ ఉపేంద్ర గారి మూవీస్ ఆడియన్స్‌ని థింక్ చేసే పొజిషన్‌కి తీసుకొని వెళ్తాయి. నువ్వెంత ఇంటెలిజెంట్ అయినా ఉపేంద్ర గారి మూవీస్‌ని ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. నువ్వు వెళ్లి ఎంజాయ్ చేయడమే తప్ప డీకోడింగ్ లాంటివి చేస్తే నీకే రివర్స్ సెటైర్ పడిద్ది ఆయన మూవీస్‌లో. ఎంత చెప్పుకున్నా ఆయన తన మూవీస్‌తో సొసైటీకి ఏదో ఒక మెసేజ్ చెప్పాలని అనుకుంటానే ఉంటాడు. లైక్ ఏ మూవీలో స్టార్టింగ్‌లో దేవుడిని బావిలోకి తోసేసి నేనే దేవుడిని అని చెప్పే సీన్స్, ఆ దేవుడికి మాటలు చెప్తారు చూసావా? ఆ మాటలో చాలా మీనింగ్స్ ఉంటాయి. సో, ఈ సంథింగ్ టెల్లింగ్ టు అవర్ సొసైటీ అనే మాటలు ఆయన మూవీస్‌లో చాలా బాగా ఉంటాయి. దేవుడు ఎక్కడో ఉండడు, మనలోనే ఉంటాడన్న ఫిలాసఫీని బల్ల గుద్ది చెప్తాడు ఆయన మూవీస్‌లో. నువ్వెంత తోపు ఫిల్మ్ మేకర్ అయినా ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకుంటావు. అలా ఉంటాయి ఆయన మూవీస్. లైక్ 'ప్రశాంత్ నీల్' అయినా, 'సందీప్ రెడ్డి వంగ' అయినా ఆయన ఫ్యాన్సే. సెకండ్ రీజన్ వచ్చేసి చేంజింగ్ జోనర్స్. ఉపేంద్ర గారి మూవీస్ లిస్ట్ చూస్తే ప్రతి మూవీ ఒక డిఫరెంట్ జోనర్‌లో ఉండుద్ది. 'ఓం' లాంటి మూవీ గ్యాంగ్‌స్టర్స్ రిప్రజెంట్ చేస్తే, 'ఏ' లాంటి మూవీ కాస్టింగ్ కౌచ్‌కి వచ్చే ఇబ్బందుల్ని చూపిచ్చిద్ది. అండ్ 'సూపర్' అనే మూవీ ఫ్యూచర్‌లో మన ఇండియా ఎలా ఉండబోతుందో చెప్పిద్ది. ప్రతి కాన్సెప్ట్ డిఫరెంట్‌గా రిప్రజెంట్ చేయడమే ఆయన గొప్పతనం. ప్రతి ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్ ఉండిద్ది. అది మనలోనే ఉండిద్ది అనేది ఆయన ఫిలిమ్స్‌లో రెగ్యులర్‌గా చెప్పే మీనింగ్. డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో ప్రజల్ని ఆలోచింప చేయడం ఆయనకున్న హ్యాబిట్. ప్రతి మూవీలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఏదో ఒకటి ట్రై చేస్తా, ఈ సొసైటీకి ఏదో ఒక మెసేజ్ ఇస్తానే ఉంటారు 'ఉప్పి' గారు. అండ్ 'యుఐ' మూవీలో కూడా 'కల్కి' అండ్ 'సత్య' అనే క్యారెక్టర్స్‌తో ఫ్యూచర్‌లో హ్యుమానిటీకి ఎంత దిగజారిపోయిద్దో లాంటి కాన్సెప్ట్స్ తీయడం ఆయన గొప్పతనం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వియర్డ్ యాక్టింగ్ అండ్ గెటప్స్. ఉపేంద్ర గారి మూవీస్‌లో ఆయన వేసిన క్యారెక్టర్స్ కానీ, లేదా ఆయన డైరెక్షన్ చేసిన మూవీస్‌లో ఉన్న లీడ్ క్యారెక్టర్స్ కానీ, డిఫరెంట్‌గా గెటప్స్ వేసుకొని తిరుగుతా ఉంటారు. ప్రతి మూవీలో ప్రతి క్యారెక్టర్‌కి ఒక అర్థం ఉండిద్ది. లైక్ 'ఉపేంద్ర' మూవీలో 'నేనే' అనే క్యారెక్టర్ వేస్తారు. ఆ క్యారెక్టర్‌కి ఎంత డెప్త్ ఉండిద్దంటే, మనం మన సొసైటీని చూసే కోణంని మార్చేసిద్ది ఆ మూవీ. అండ్ ఆల్సో అసలు ఏ మూవీకైనా ముందు ఈ సినిమాలో పాత్రలన్నీ కల్పితం. ఎవరిని ఉద్దేశించి కాదు అని జెప్పి వేస్తారు. కానీ 'ఉపేంద్ర' మూవీస్‌లో మాత్రం అన్నీ రివర్స్‌లో వేస్తారు. 'ఏ' అనే మూవీలో కూడా ఒక డైరెక్టర్ హీరోయిన్‌తో లవ్‌లో పడ్డాక, ఆ తర్వాత హీరోయిన్‌కి మంచి ఫేమొచ్చాక ఆ డైరెక్టర్‌ని వదిలేస్తే, ఆ డైరెక్టర్ రియాక్షన్ ఎలా ఉండిద్దో, ఆ మూవీలో తానే లీడ్ రోల్ నటించి చూపించారు. కాస్టింగ్ కౌచ్‌కి వచ్చే ఇబ్బందులు, వాళ్ళ కష్టాలు 90స్‌లోనే చాలా స్పష్టంగా చూపించిన మూవీ అది. అండ్ గ్యాంగ్‌స్టర్‌కి రిలేటెడ్‌గా 'ఓం' అనే మూవీ కూడా పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ అన్న శివరాజ్ కుమార్‌తో చేసిన మూవీ అయితే 550 సార్లు రిలీజ్ అయింది. 170 టైమ్స్ 100 డేస్ ప్లస్ ఆడింది అంటే అర్థం చేసుకోండి. ఎలాంటి ఇంపాక్ట్‌ఫుల్ క్యారెక్టర్స్ ఉపేంద్ర గారు రాస్తారో. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి థాట్‌ఫుల్ క్వెషన్స్. ఉపేంద్ర గారి మూవీస్‌లో ఆయన ఏదో ఒక క్వెషన్ వేసి, ఆ క్వెషన్‌కి ఆన్సర్ ఆయన మూవీలోనే పెడతారు. ఆయన మూవీస్‌లో 'మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్' అనే పిరమిడ్‌ని యూజ్ చేస్తారు. అంటే మనిషిలో ఉండే 5 అవసరాలు అండ్ బేసిక్ మోటివేషన్ గురించి ఈ పిరమిడ్ స్ట్రక్చర్ రిప్రజెంట్ చేసిద్ది. ఆయన మూవీలో ఈ బేసిక్ నీడ్స్‌ని రిప్రజెంట్ చేసే థాట్‌ఫుల్ క్వెషన్స్ చాలానే ఉంటాయి. ఒక మనిషికి కావాల్సిన బేసిక్ నీడ్స్ లైక్
ఫుడ్, క్లాత్, ప్లేస్ వాటి గురించి కూడా ఆయన మూవీస్‌లో బేసిక్ నుంచి ఇండైరెక్ట్‌గా రిప్రజెంట్ చేస్తా ఉంటారు. మనిషిలో చచ్చిపోయిన మానవత్వం కానీ, అండ్ మనుషుల్లో మార్పులు స్లోగా రావటం అనే దాని గురించి ఆయన మూవీస్‌లో ఫస్ట్ నుంచి రిప్రజెంట్ చేస్తానే ఉంటారు. 'యూఏ' మూవీలో కూడా కల్కి అనే క్యారెక్టర్ నివసించే ప్రదేశం కూడా ఒక మైండ్ లాగా, అందులో ఎన్నో చిక్కుముడి పెట్టి మన ఎమోషన్స్‌తో కనెక్ట్ చేసి వాటిని మనం కామ్‌గా, ఫోకస్‌గా చూస్తే ఏ ప్రాబ్లమ్‌కైనా సొల్యూషన్స్ వస్తాయని రిప్రజెంట్ చేశారు మూవీలు. సో, ఇలాంటి థాట్‌ఫుల్ క్వెషన్స్ ఆయన మూవీస్‌లో ఎప్పుడూ ఉంటానే ఉంటాయి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి గాడ్ రిఫరెన్సెస్. ఈ గాడ్ రిఫరెన్సెస్ ఆయన మూవీలో ఎప్పుడూ కూడా ఉంటానే ఉంటాయి. నిన్న వచ్చిన 'యూఏలో' కూడా కల్కి అనేవాడు వస్తాడు, చెడు మొత్తాన్ని తీసేస్తాడు, సత్యయుగం అనేది స్టార్ట్ చేస్తాడు అనే కాన్సెప్ట్‌తో ఆయన స్టైల్‌లో ఆయనే 2 క్యారెక్టర్స్‌గా మంచి, చెడు అనే క్యారెక్టర్స్‌తో గాడ్ రిఫరెన్సెస్ ఇచ్చాడు. అండ్ ఆల్సో అదే 'యూఏ' మూవీలో వాళ్ళ అమ్మని భూదేవితో రిఫరెన్స్ ఇచ్చి మనం చేసే తప్పుల్ని లైక్ మైనింగ్, డిఫారెస్టేషన్, వేస్టేజ్‌ని పడేయడం ఇలాంటి తప్పుల్ని కూడా ఒక మనిషి పడే బాధలు ఒక భూదేవి పడితే ఎలా ఉండిద్దో రిఫరెన్స్ బాగా ఇచ్చారు. అండ్ ఆల్సో 'ఏ', 'ఉపేంద్ర' లాంటి మూవీస్‌లో కూడా తనే దేవుడినని, 'నేను' అనే క్యారెక్టర్ నుంచి 'మనం' అనే క్యారెక్టర్‌కి ఎలా చేంజ్ అయ్యారో స్పిరిచ్యువాలిటీ లాంటి కంటెంట్స్‌ని ఈజీగా ప్రతి మనిషికి అర్థమయ్యేలాగా రిప్రజెంట్ చేశారు. అందుకేనేమో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్ అంటారు ఆయన్ని. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి పొలిటికల్ అండ్ పేట్రియాటిక్ థీమ్స్. 'ఉపేంద్ర' గారి మూవీస్‌లో గాడ్ రిఫరెన్సెస్‌ని ఎలా టచ్ చేస్తారో, పాలిటిక్స్‌ని కూడా అంతే టచ్ చేస్తారు. 'సూపర్' మూవీలో ఒక ఎన్ఆర్ఐ 2013లో మన ఇండియా కరెక్ట్‌గా పొలిటీషియన్స్ చేతిలో పడితే ఎలా ఉండిద్దో రిప్రజెంట్ చేస్తారు. రూపీ వాల్యూ డాలర్ కన్నా ఎక్కువైతే అలాంటి దేశం ఎలా ఉండిద్దో లాంటి సీన్స్ తీయడం ఆయనకి మాత్రమే సాధ్యం. పాలిటిక్స్ కూడా రైట్‌గా ఉండాలి. ఓట్ కూడా ఎలా వేయాలో కూడా తన మూవీస్‌లో చక్కగా రిప్రజెంట్ చేస్తారు 'ఉపేంద్ర' గారు. 'సూపర్' మూవీలో తను సీఎం అయ్యాక ఈ రాష్ట్రాన్ని అమ్మేయడం లాంటి ఐడియాస్ ఆయనకి తప్ప ఇంకెవరికీ రావు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మాకనిపించిన కొన్ని యాస్పెక్ట్స్‌ని మాత్రమే మేము రిప్రజెంట్ చేశాము. మీకింకా ఏమన్నా అనిపిస్తే కింద కామెంట్స్‌లో పెట్టండి. సో, ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇప్పుడిప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసాం. మా కంటెంట్ నచ్చితే చూసి వెళ్ళిపోకుండా మా ఛానల్‌ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ యువర్ 4 ఫర్ యూ టీమ్.